హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమశ్రీ. ఇది నా బర్త్డే వ్లాగ్. యాక్చువల్గా మా ఫేస్లు అంతా ఫుల్గా లాగేస్తున్నాయి, పీకిపోయి. ఎందుకంటే ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా, మార్నింగ్ త్వరగా లేవటం, పూజ చేసుకోవడం, తాంబూలం తెలుసు కదా, మన ఆడవారికి శ్రావణ శుక్రవారం పూజ చాలా నచ్చుతుంది, బాగా చేస్తాం కదా మనం. సో ఆ రోజు మేము కరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాం మార్నింగ్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అన్నీ చాలా టైం పట్టింది. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత తాంబూలం, అందరి ఇంటికి వెళ్ళడం. ఇంకా సో బర్త్డే హ్యాపీగానే ఉంది, ఎందుకంటే శ్రావణ శుక్రవారం మంచి రోజు పడిందని. కానీ సెలబ్రేట్ చేసుకోకపోయినా పెద్ద ఏం అనిపించలేదు. కానీ మా హస్బెండ్ మాత్రం హైదరాబాద్లో కూడా ప్లాన్ చేశారు, మా తమ్ముడితో కాంటాక్ట్ అయ్యి అంతాను. సో అక్కడ ఇలా నైట్ 8:30, 9 అయింది. ఫుల్ వర్షం కదా హైదరాబాద్లో. ఇంకా ఆ టైం అప్పుడు బయటికి వెళ్దాం అంటే, సో నేను నార్మల్గా కేక్ కట్ చేయడానికి వెళ్ళా అని యాజ్ యూజువల్గా అనుకున్నా. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఎంట్రన్స్ థియేటర్ రూమ్ అని ఉంది కదా, సో తెలిసిపోయింది వెళ్ళిన వెంటనే. సర్ప్రైజ్ అని బయట నుంచి సర్ప్రైజ్ అని ఏమీ ఫీల్ అవ్వలేకపోయా. బట్ వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. రూమ్ డెకర్ అంతా చాలా బాగుంది కదా, చాలా నచ్చింది నాకు కూడా. మా హస్బెండ్ మంచి సర్ప్రైజెస్ ఇచ్చారు. ఇయర్ అయితే స్కూటీ, నెక్స్ట్ ఈ బర్త్డే సర్ప్రైజ్, ఇంకా ఏమున్నాయో ముందు చూడాలి. ఏమేమి ఇస్తారో ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. నెక్స్ట్ చాలా నచ్చింది అంతాను. మావాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. మా అన్నయ్య వాళ్ళు, ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళ ఫ్యామిలీస్, అండ్ ఇంకా మా తమ్ముడు. సో అందరం బాగా ఎంజాయ్ చేసాం. బట్ చాలా అలసిపోయాం ఆ రోజు. నైట్ 9:30 ఇలా అయింది స్టార్ట్ అయినప్పుడు. తెలుసు కదా మన హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో. జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా చాలా టైం పడుతుంది. దగ్గరే కానీ మేము వెళ్ళినప్పటికీ 10 ఇలా అయిపోయింది. సో అక్కడ 1 అవర్ అలా ఉండి ఇంకా వచ్చేసాం. అందుకే మా లేడీస్ అందరి ఫేసుల్లోన ఇది తెలుస్తుంది కదా మొత్తం. కానీ బాగా ఎంజాయ్ చేసాం. మావాడు మాత్రం ఎప్పుడు కేక్ ఇస్తారనే చూస్తావు, ఇది ఎప్పుడు ఉన్నదే కదా, తెలిసిందే కదా. సో మా సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో మీరు కూడా ఒకసారి చూసేయండి. మేము యాక్చువల్గా హైదరాబాద్ ఎందుకు వెళ్ళామంటే, మా బాబుకి అక్షరాభ్యాసం చేద్దాం అనుకున్నాం బాసర్లో. సో అందుకు వెళ్ళామండి. నేను ఫస్ట్ వీకే శ్రావణ శుక్రవారం పూజ మా ఇంట్లో చేసేసి హైదరాబాద్ వెళ్ళాం. 16th శ్రావణ శుక్రవారం అయిపోయాక 17th బాసర్ వెళ్ళి బాబుకి అక్షరాభ్యాసం అంతా చేయించేసామండి. సో అందుకు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అలా అక్కడే 5 days హైదరాబాద్లో అంతా ఉండి నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ మైసూర్ వచ్చేసాం. బాసర్లో ఏమీ వీడియోస్ తీయడానికి ఏమీ అలౌ లేదు కదా, సో బయట ఏం తీస్తాం. దానికి తోడు పైగా ఫుల్ ఎండలు కదా, విపరీతం వర్షం అలానే పడుతుంది, ఎండలు కూడా అలానే ఉన్నాయి. సో ఇంకా ఫోన్స్ అన్నీ ఉంచేసాం, అందుకే ఆ క్లిప్పింగ్స్ ఏమి యాడ్ చేయలేదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పుట్టినరోజు జేజేలు చిట్టి